గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 110 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 111వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. శుకుడు పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు. పరీక్షణ్ మహారాజా, మనం భాగవతం తీసుకున్నాం పొరపాటు కాదు, అది పర్వం. పొరపాటు అయింది. ఆది పర్వంలో మనం 108 భాగాలుగా ఆది పర్వాన్ని చెప్పుకున్నాం. ఈరోజున 109వ భాగం చెప్పుకున్నాం. ద్రోణుడు ఆ ఆశ్రమంలోనే నివసిస్తూ ధనుర్వేదంలో నిష్ణాతుడయ్యాడు. రాజా ఆ సమయంలోనే ఆ ద్రోణుడు పరశురాముడి గురించి విన్నాడు. దీని ఆ పరశురాముడు ఎటువంటి వాడు? చాలా గొప్ప మహాత్ముడు, పరంతపుడు, అన్నీ తెలిసినవాడు, శస్త్రధారులలో శ్రేష్ఠుడు, బ్రాహ్మణుడు కూడా. అతడు తనకున్న సంపదనంతా కూడాను బ్రాహ్మణులకి ఇవ్వకోరుతున్నాడు అన్నమాట. ఈయన ఎవరు? ద్రోణుడు. పరశురాముడి దగ్గర ఉన్న ధనుర్వేద దివ్యాస్త్రాలను గురించి బాగా విన్నాడు. ఆయన దగ్గర శాస్త్రాలన్నీ అధ్యయనం చేయాలని ఉబలాడబడ్డాడు. అప్పుడు మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి అక్కడ చేరి పరశురాముని చూచాడు. తన పేరుని చెప్పుకున్నాడు, తానెవరో చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి అప్పటికే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, వనాలకు వెళ్ళిపోవాలని, అన్ని బ్రాహ్మణులకి ఇచ్చేసి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అప్పుడు తన గురించి పరిచయం చేసుకున్నాడు. నేను భరద్వాజుడి పుత్రుణ్ణి, అయోనిజుణ్ణి. అయోనిజుడు అంటే యోని నుండి పుట్టిన వాడు కాదు. కృతాచి అనే అప్సరసకి చూసి మోహించి వీర్యాన్ని కలిస్తే ఆ వీర్యాన్ని కుండలో పెడితే ద్రోణుడు పుట్టాడు భరద్వాజుడు. కాబట్టి అయోనిజుడు అని ప్రయోగించాడు అన్నమాట. నేను ఆడదానికి పుట్టినవాడిని కాదు అని భావం. అయోనిజుడు అంటే భరద్వాజుడు కొడుకుని అని చెప్పుకొని, నేను నీ నుండి ఎన్నో విద్యలు పొందాలని వచ్చాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు? పరశురాముడు. కలధనమెల్ల ముందర జగన్ముత విప్రులకిచ్చి, జగత్తులో నృత్యించబడేవాళ్ళు బ్రాహ్మణులు అంటే వాళ్ళకిచ్చి, వార్తి మేఖల నిఖిలోర్వి అంతయును కశ్యపుడు మునికిచ్చిదిన్. ఇంకా నాకున్న సంపదనేమో బ్రాహ్మణులకి ఇచ్చేశాను, భూమిని అంతా కశ్యపుడికి ఇచ్చేశాను, కశ్యపుడు అనే మునికి. శరంబులును శరీర శస్త్రములు పొల్పుగనున్నవి. ఇప్పుడైతే నా దగ్గర శస్త్రాలు ఉన్నాయి, బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు ఉన్నాయి. పొల్పుగనున్నవి వినిలోన నీ వలసిన వస్తువులు గును ధ్రువంబుగనిచ్చదా నీకు నావుడు అన్నాడు. ఎవరు? పరశురాముడు.
నా దగ్గర ఉన్నవి ఇవయ్యా, ఏదో అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి అంతే. భూమినేమో కశ్యపుడికి ఇచ్చేశాను, ధనవంతానేమో బ్రాహ్మణుడికి ఇచ్చేశాను. అసలు భరద్వాజుడు ఏమడిగాడు మొట్టమొదట అంటే, భరద్వాజాత్ సముత్పన్నం తథాత్వం మాం అయోనిజం ఆగతం విత్తకామం మాం. ఇందాక తప్పు చెప్పుకున్నాం. విత్తకామం, ఏమిటి కామించి వచ్చాను? విత్తాన్ని. నీ దగ్గర ధనం కోసం వచ్చానని చెప్పాడు. అంటే ధనమంతా బ్రాహ్మణులకి ఇచ్చానయ్యా, భూమి అంతానేమో కశ్యపు అనే మహామునికి ఇచ్చాను, ఉన్నవి నా దగ్గర శస్త్రాస్త్రాలు ఉన్నాయి అని అన్నాడు. అంటే రామ ఉవాచ నువ్వు అస్త పరిజ్ఞానాన్నో లేదంటే నా శరీరం ఇవ్వమంటే ఇచ్చేస్తా నీకు అన్నట్ట. త్వరగా చెప్పబోయా ఏం కావాలి నీకు? ద్రోణుడు అన్నాడు, అయ్యా అస్త్రాలని కోరుతున్నాను నేను. ప్రయోగాలు ఉపసంహారం రెండు కలిపి, రెండు కాదు, రెండు కలిపిన అస్త్రాలు. అంటే వాటిని బోధించాలన్నమాట. ఇప్పుడు ఈయన ఎవరు? పరశురాముడు. అస్త్రాలంటే నేను చెప్పాను కదా, అస్త్ర శస్త్రాలకి తేడా. శస్త్రాలంటే కేవలం ఆయుధాలే, కత్తి కటార్లు బాణాలు మిగిలినవి. అస్త్రాలంటే మంత్రంతో ప్రయోగించేది. ఇది పని చేయరమ్మంటే చేసి వస్తుంది అనమాట. అదే అనమాట. వాటిని ప్రయోగాన్ని ఉపసంహారం, మళ్ళీ రా అంటే వెనక్కి రావాలి, అది ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన ద్రోణుడికి సమస్త అస్త్రాలని కూడా ఇచ్చి అన్ని నియమాలు కూడా చెప్పి ధనుర్వేదాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు. వాటిని గ్రహించిన ద్రోణుడు అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. పరమానందంతో తన ప్రియమిత్రుడైన ద్రుపదుడు దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పుకున్నాం కదా రాజా. ఆ తర్వాత ఎవరు చెప్తున్నాడు? వైశంపాయనుడు జనమేజయుడికి. ద్రోణుడు ద్రుపని దగ్గరికి పోయి, రాజా నేను నీ మిత్రుణ్ణి, నేను కలవాలని వచ్చాను అన్నాడు. ఏమాత్రం సహించలేకపోయాట. ఎవరు? ద్రుపదుడు. ఎటువంటి వాడో చూడండి ద్రుపదుడు. మహారాజు పదవి, చదువుకునేటప్పుడేమో మిత్రుడు ఆయన, ఇప్పుడు మహారాజు అయిపోయాడుగా, పెద్దవాడు అయిపోయి మహారాజు అయిపోయాడు. కనుబొమ్మలు ముడిచేసి కోపంతో ఐశ్వర్య మదంతో ద్రోణుడితో అన్నట్ట, బ్రాహ్మణ నీ బుద్ధి అపరిపక్వం, నేను నీ మిత్రుడు అని నువ్వు మాట్లాడకూడదు అట్లా, బుద్ధిహీనుడా. పెద్ద పెద్ద రాజులకి సంపద డబ్బు లేని నీ వంటి నరులతో స్నేహం ఎక్కడ ఉంటుంది? కాలం గడిచిపోతుంటే స్నేహాలు కూడా నశించిపోతుంటాయి. గతంలో మనం ఇద్దరం సమానులం కాబట్టి నాకు నీతో స్నేహం ఉండేది. ఈ లోకంలో ఎవరికి శాశ్వతమైన స్నేహం నిలవదు. కాలమే ఇద్దరిని వేరు చేస్తుంది, లేదా క్రోధం, కోపం స్నేహాన్ని హరిస్తుంది. ఈ విధంగా నశ్వరమైన స్నేహం మీద నమ్మకం వద్దు. మన మిత్రులు అన్న భావాన్ని మనసులో ఉండి మనసులో నుండి తొలగించేసుకో. ఓ బ్రాహ్మణుడా, గతంలో మనం కలిసి ఆడుతూ చదువుకునే వారం కాబట్టి నీతో మైత్రి ఉండేది. ధనవంతుడికి దరిద్రుడు, పండితుడికి పామరుడు, పరాక్రమశాలికి పిరిగివాడు ఎప్పుడైనా మిత్రులుగా ఉంటారా చెప్పు? గతంలోని మిత్రత్వం గురించి చెప్పొద్దు ఇప్పుడు నాకు. సమాన ధనం గలవారిలో ఒకరితో ఒకరికి, సమాన పాండిత్యం గలవారిలో ఒకరితో ఒకరికి వీయమైనా స్నేహమైనా కుదురుతుంది. ఇప్పటికి కూడా స్నేహం వీయమైనా నెయ్యమైనా సమాన వాళ్ళతో చేసుకోవాలి. పిల్లనిచ్చుకున్నా పిల్లని చేసుకున్నా సమానం వాళ్ళతో చేసుకోవాలని ఇప్పుడు కూడా ఇదే సాగుతుంది. స్నేహం కూడా అంతే. నెయ్యం అంటే స్నేహం ప్రకృతి, నెయ్యం వికృతి. వికృత భావం పోయి స్నేహం అనే పదవే నెయ్యం అయిందనమాట. అదే చెప్తున్నాడు. స్నేహమైనా నెయ్యమైనా ఇవి సమాన ఒక స్థాయిలో ఉన్న వాళ్ళతో కుదురుతుంది. ధనిక దరిద్రుల మధ్య మైత్రి అనేది ఉండదు. శ్రోత్రియునికి అశ్రోత్రియుడు, రథికి రథం లేనివాడు, రాజుకి రాజు కానివాడు మిత్రులు కాలేరు. కాబట్టి మళ్ళీ అదే అంటున్నాడు, గత మైత్రి గురించి చెప్పొద్దు ఇప్పుడు. ఇలా అనగానే ద్రోణుడు కొంత ఆలోచనలో పడ్డాడు.
ఈ ద్రుపదుడిపై ప్రతీకారం చేయాలని మనసులో నిర్ణయించుకొని అప్పుడు హస్తినాపురం వెళ్ళాడు. అక్కడికి వచ్చి కృపాచార్యుడి ఇంట్లో ఏమవుతాడు? కృపాచార్యుడు బావ అవుతాడు. కృపిని చేసుకున్నాడు కదా ఆయన. అజ్ఞాతంగా నివసించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అక్కడ అశ్వత్థామ కృపుని తర్వాత తాను రాజకుమారులకు అస్త్రవిద్యను నేర్పసాగాడు. తతోస్య తనుజ పార్థాన్ కృపస్యానంతరం ప్రభు అస్త్రాన్ని శిక్షయామాసాన భుజ్యంత చ తంజరః. అశ్వత్థామ కాదు, తప్పు రాశాడు ఇక్కడ. ద్రోణుడు కృపుడి తర్వాత అస్త్ర విద్యను వాళ్ళకి నేర్పడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కొంతకాలం నిగూఢంగా కలిపాడు ద్రోణుడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరు పాండవులు కౌరవులు ఆడుకునే సమయంలో ఒక కర్రాట అయి ఉండొచ్చు, బిళ్ళ అన్నారు ఇక్కడ. అంటే బిళ్ళంగోడి ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, అది వెళ్ళి నూతిలో పడిందట ఆ బిళ్ళ. అప్పుడు వారందరూ దాన్ని పైకి తీయాలని ఎంతో తపన పడ్డారు. కానీ ఆ బిళ్ళను పైకి తీసే ఉపాయం ఎవరికి తట్ల. అప్పుడు వాళ్ళు ముఖాలు దించుకున్నారు. అప్పుడు ఈ బ్రాహ్మణుని చూశారు. ఎవరైనా ద్రోణుడు అల్లగా ఉన్నట్ట, అగ్నిహోత్రం చేసుకుని అప్పుడే అక్కడ నిలబడి ఉన్నాడు. తెల్లటి వెంట్రుకలతో కృషించిన శరీరంతో కనపడ్డాడు ఆయన. ఆ కుమారులందరూ కూడా ఆ బ్రాహ్మణుని చేరి చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆ ద్రోణుడు వారిని చూచి చిరునవ్వు నవ్వి, ఎందుకయ్యా మీ క్షాత్రం, క్షత్రియులు ఉంటారు, ఎందుకు మీరు చేసిన విద్యాభ్యాసం అంతా ఎందుకు? బావిలో పడిన బిళ్ళను పైకి తేలేకపోతున్నారా చూడండి అంటూ, నేను మీ బిళ్ళను నేను ఒక ఉంగరం దానిలో వేస్తున్నా, ఆ ఉంగరాన్ని రెండింటినీ బాణాలతో పైకి తీస్తా చూడండి, అయితే నాకు ఉద్యోగం ఇప్పించాలి సుమా మీరు అని కండిషన్ పెట్టాడు. ఆ విధంగా కుమారులతో పలికిన తర్వాత తన వేరుకున్న ఉంగరాన్ని దానిలో వేసేసాడు బావిలో. అప్పుడు ధర్మరాజు అన్నాడు ద్రోణుడితో, బ్రాహ్మణ, నువ్వు కృపాచార్యుడు అనుమతిని పొంది శాశ్వతమైన ఉద్యోగాన్ని పొందవచ్చు అన్నాడు. అప్పుడు అంటే ఒప్పుకున్నాడు అన్నమాట కండిషన్కి. ధర్మరాజు పెద్దవాడు కదా, అందరికన్నా ఉన్నవాళ్లలో అందరి తరఫున చెప్పాడు, పిల్లలందరి తరఫున. ఉద్యోగం మీ కృపాచార్యుడి యొక్క ఇక్కడున్న మాకు విద్యను నేర్పే కృపాచార్యుడి యొక్క అనుమతిని పొంది ఉద్యోగాన్ని పొందవచ్చు అని అన్నాడు. ఇగో నేను పిడికిన బాణాలు ఇవి అస్త్రమంత్రాలతో మంత్రించాను, వీటి బలాన్ని చూడండి అంటూ ఒక బాణంతో బిళ్ళను గుచ్చుతాను, ఇంకో బాణంతో మొదటి బాణాన్ని గుచ్చుతాను అంటూ వరుసగా బాణాలు గుచ్చి బిళ్ళను అందుకుంటాను అంటూ ఆయన చెప్పినట్లుగానే పనిని పూర్తి చేశాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.